ప్రెస్ క్లబ్ వేదికగా రైతాంగ సమస్యలపై బహిరంగ చర్చకు రమ్మంటే సీఎం మంత్రులు ఎవ్వరూ రాలేదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అసెంబ్లీలో ప్రజా సమస్యలు రైతు సమస్యలపై చర్చ పెట్టరు, చర్చకు పట్టుబడితే మైకులు కట్ చేస్తారంటున్నారు తలసాని. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే కనీసం మంత్రులైనా చర్చకు రావాలి కదా ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ, రైతులకి బోనస్ అంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్తున్నారు. లెక్కలు తీస్తే ఎవరి హయాంలో రైతులకి ప్రయోజనం చేకూరిందో మొత్తం తెలిసిపోతుంది అంటున్నారు తలసాని. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు ఆయన ఏం సవాల్ చేసిండు, ఎక్కడ చర్చకైనా రెడీగా ఉన్నాం రండి, మేము రైతాంగానికి మీకంటే బ్రహ్మాండంగా చేసినామనేటువంటి వారు చెప్పారు. మీరు డిబేట్ పెట్టడానికి ఎక్కడైనా సరే అసెంబ్లీలోనా ఎక్కడ మీరు ఎక్కడ చెప్తే అక్కడ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అసెంబ్లీ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకు లేదంటే మాకు గొంతు నొక్కే ప్రయత్నం, మాకు మైక్ ఇస్తలేరు. అక్కడ ప్రెస్ క్లబ్ అనేది ఇది న్యూట్రల్, పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడ వారు ఏం చేసిరో వాళ్ళు చెప్పండి, మేము ఏమి చేయలేదో మేము చెప్తాం. సరే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారు బిజీ ఉన్నారు, అర్థం చేసుకుంటాం. వాళ్లకు ప్రభుత్వం నుంచి వారి మంత్రిని ఓనన్నా పంపించమని చెప్పండి. అంతేగాని ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి మాకు చెప్పాలి ఆన్సర్ అని మేము అడుగుతలేము.